ఎర్ర చందనం స్మగ్లర్ని తీసుకొచ్చారు ఇక్కడికి. మీకు ఒక స్మగ్లర్ కావాలని అడుగుతున్నా. మీ ప్రాంతానికి నాయకుడు కావాలా, స్మగ్లర్ కావాలా? నాయకుడు మాగుంట, స్మగ్లర్ భాస్కర్ రెడ్డి. ఏం తమ్ముళ్ళు, ఇప్పటికే 31,000 మంది ఆడపిల్లలు మాయమైపోయారు ఈ రాష్ట్రంలో. ఎర్ర చందనం మొత్తం నల్లమలై ఫారెస్ట్ లోనే మాయమైపోయే పరిస్థితి వచ్చింది. అలాంటి వ్యక్తి ఇక్కడికి వస్తే ఏమవుతుందో ఒక్కసారి మీరు ఆలోచించండి. నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని కోరుతున్నా. ఈ ముఖ్యమంత్రి ఒక అహంకారి, అవునా కాదా? ఒక సైకో, అవునా కాదా తమ్ముళ్ళు? మిమ్మల్ని అడుగుతున్నా. అంటే ఒక విధ్వంసకారుడు, మంచి చేయడం తెలియదు, అన్ని చెడగొట్టడం తప్ప ఏది మంచి చేసే వ్యక్తి కాదు. అయితే దోపిడీలో మాత్రం దిట్ట. మీరు చూడండి, ఇసుక మాఫియా, మద్యం మాఫియా, భూ మాఫియా, ఖనిజ సంపద, అంతా డబ్బులు ఆయనకే కావాలి. మనం మాత్రం బానిసలంగా ఉండాలి. దీనికి సిద్ధమా తమ్ముళ్ళు? మీరు మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే నేను ఒక విషయం చెప్తున్నాను. మనం కష్టపడితే ముఖ్యమంత్రికి ఆనందం, నువ్వేడిస్తే ఆయనకు నవ్వు, ఆయనకు వినోదం. అది ఆయన పరిస్థితి. మీరు చూశారు, ఉద్యోగస్తుల పైన 1500 కేసులు పెట్టి ఉద్యోగస్తుల్ని వేధించిన వ్యక్తి ఈ సైకో ముఖ్యమంత్రి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు